చాలా తక్కువ టైంలోనే చిన్న ఉల్లిపాయతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఇందులో రెడ్ చిల్లీ కూడా వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలని వేసుకొని, అలాగే వెల్లుల్లి, కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటో, చాలా కొంచెం చింతపండు కూడా వేసుకొని, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్లోనే ఆనియన్స్ కాస్త మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి. ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న రెడ్ చిల్లీ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఒకవేళ మీకు రోట్ అవైలబుల్గా ఉంటే కింద రోట్లో వేసుకొని దంచుకోండి. ఇది మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నం ఇందులో తిన్నా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఫాలో చేయండి. చాలా తక్కువ టైంలోనే చిన్న ఉల్లిపాయతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని